గోదావరి ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోంది. అఖండ గోదావరి అందాలకు ప్రాజెక్టు రూపం ఇవ్వడానికి తొలి అడుగు పడింది. రాజమహేంద్రవరం, కడియం, నిడదవోలు ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి సర్కార్ నడుం బిగించింది. చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై సరికొత్త పర్యాటక శోభను సంతరించుకోనుంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. దీనిలో భాగంగా రాజమండ్రి, నిడదవోలు, కడియం ప్రాంతాల్లో సరికొత్త పర్యాటక ప్రాజెక్టులు కొలువుదీరనున్నాయి. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమండ్రిలోని పుష్కరాల రేవు నూతన సొబగులు అద్దుకోనుంది. రాజమహేంద్రవరం తీరంలో గోదావరి మధ్యలో 116.97 ఎకరాల్లో వినోద కేంద్రం ఏర్పాటు కానుంది. హేవలాక్ వంతెన నుంచి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ దాకా నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇక 127 ఏళ్ల చరిత్ర ఉన్న హేవలాక్ వంతెన కొత్త అందాలతో కళకళ్లాడిపోనుంది. హేవలాక్ వంతెనపై నుంచి బ్రిడ్జి లంకలోకి దిగేలా ఏర్పాట్లు చేస్తారు. హేవలాక్ రైల్వే వంతెనను 12 మీటర్ల వరకు వెడల్పు చేస్తారు. దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతారు. వంతెనపై 10 స్టాల్స్, సెల్ఫీ వ్యూ పాయింట్స్ ను ఏర్పాటు చేస్తారు. ఇక తపోవనం పేరుతో బోటింగ్, వాటర్ గేమ్స్, రెస్టారెంట్లను కూడా నెలకొల్పుతారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా ధ్యాన మందిరం, ఆయుర్వేద కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వేమగిరి నుంచి కడియపులంక వరకు బోటులో షికారు చేస్తూ కడియంలోని నర్సరీల అందాలను చూడొచ్చు. నిడదవోలు, సమిశ్రగూడెంలో బోటింగ్తో పాటు ఫుడ్ కోర్టులను కూడా నిర్మిస్తారు. 94.44 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం చేపడతారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి రాజమండ్రి పుష్కర ఘాట్లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో చూపిస్తున్నామన్నారు. పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజిన్ అంత ముందుకెళ్తుంది. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మనం శక్తివంతమైన మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే, దానికి మించి, దానికి 100 ఇంతులు మించిన శక్తివంతమైన నాయకులు, శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలీలుగా అవుతాయి, వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు. అఖండ గోదావరి ప్రాజెక్టు తర్వాత రాజమండ్రికి పెద్ద ఎత్తున టూరిస్టులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.